హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం వంకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వంకాయతో ఈ విధంగా పప్పు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో పప్పు కొంచెం తక్కువ వేసుకొని, వంకాయలు బాగా ఎక్కువ వేసుకొని పప్పు చేసుకొని ఇలా అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెసిపీ విషయానికి వస్తే, కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని అది మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టండి. కాసేపు తర్వాత అవంతా కడిగేసి ఆ నీళ్లు పోసేసి మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోయండి. అలాగే ఒక 1/4 కేజీ వంకాయలని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి, ఆ తర్వాత దాన్ని ఇలా కందిపప్పు నానబెట్టినాం కదా అందులోనే వేసేసి 3 టమోటాలని 4 పక్షాలుగా కట్ చేసి అవన్నీ కూడా టమోటాలని సపరేట్‌గా చేసి ఈ పప్పులో వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు లైట్‌గా పసుపు పొడి, అలాగే చిన్న సైజు చింతపండు, ఎండుమిరపకాయలు కూడా ఒక 4 వేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి. సో చూసారు కదా, ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉందంటే సెపరేట్ చేసుకోండి. అలా లేదనుకుంటే అందులోనే రుచికి సరిపడా కల్లుప్పు వేసి పప్పు గుత్తితో కానీ, స్మాషర్‌తో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. సో, బాగా స్మాష్ చేసేసుకొని ఇలా అయిపోయిన తర్వాత చూసారు కదా, వంకాయ గింజలు గింజలుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు దాంట్లో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకొని, గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టండి. నెక్స్ట్ తిరగమాత కోసం ఒక ఎర్రగడ్డని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే లైట్‌గా ఇంగువ కూడా వేయండి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డ, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో వేయించామంటే ఎర్రగడ్డ బాగా దూరగా ఫ్రై అవుతుంది. అప్పుడు ఇంకా టేస్ట్ బావుంటుందనమాట. చూసారు కదా, ఒక 10 నిమిషాలకంతా ఎర్రగడ్డ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇందాక పప్పు రెడీ చేసుకున్నాం కదా అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. సో పప్పులోకి తిరగమాత అంతా బాగా మిక్స్ అవ్వాలనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా, ఒక 10 నిమిషాలకంతా బాగా తెల్లుతుంది పప్పు. సో అంతే అండి, పప్పు రెడీ అయిపోయినట్లే. ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ వంకాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.